మహబూబ్నగర్ జిల్లా అంటేనే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం 50 ఏళ్ళ 60 ఏళ్ళ పాలనలో మహబూబ్నగర్ జిల్లాకు గొప్ప పేరు తెచ్చిండ్రు. వలసల జిల్లా అని మా ప్రాజెక్టులకు పేరు తెచ్చిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులని. మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు అంతా గతంలో ఏమంతా ప్రెస్ మీడియాలో మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా పెండింగ్ ప్రాజెక్టు మాట్లాడేవాళ్ళు. వెనుకబడ్డ జిల్లా వలసల జిల్లా అని పేరు తెచ్చిండ్రు. అటువంటి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా రన్నింగ్ ప్రాజెక్టులు అయినాయి, కంప్లీట్ అయినాయి. వలసల జిల్లా రివర్స్ వలసలు స్టార్ట్ అయినాయి. మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అయింది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డంబడే ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించిన మరి గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి, జిల్లాను సస్యశ్యామలం ఉద్దేశంతో అంతకుముందే పెండింగ్ ప్రాజెక్టులు అవుతున్నాయి అన్ని కేఎల్ఐ కానీ మిగతా ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయడం, మరి దాని ద్వారా నీళ్ళు అందించడం జరిగింది. మరి పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా స్టార్ట్ చేసి దాదాపు 90% పనులు కంప్లీట్ అయినాయి. అదే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింటే 6 నెలల్లోనే కర్వైన రిజర్వాయర్కు నీళ్ళు తెచ్చి మొత్తం కర్వైన నింపే అవకాశం ఉండే చేస్తుంటే అటువంటిది 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఎక్కడ కూడా తట్ట మట్టి కూడా తీయలేదు. దౌర్భాగ్యం ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసి కావడం, ఈ జిల్లా నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం, మరి పాలమూరు ఎత్తుల పథకం ఇంకా 10 ఏళ్ళైనా కంప్లీట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే హైదరాబాద్లో శ్రీనివాస్ గౌడ్ గారి నివాసంలో మా నాయకులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. జిల్లాకు సంబంధించిన అందరు నాయకులందరూ కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేయాలి, తొందరగా టేకప్ చేయాలి. 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆల్రెడీ మేము 90% ప్రాజెక్టు రిజర్వాయర్ల పని కంప్లీట్ అయింది. కెనాల్స్, టన్నల్స్, పంప్ హౌస్ పనులన్నీ అవుతూ ఉన్నాయి. తర్వాత కెనాల్స్ అయితే ఇరిగేషన్ కెనాల్స్ కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది గతంలో. మరి అవన్నీ కూడా ఎక్కడొక్కడ పెండింగ్ పడిపోయినాయి, ఏ పని కూడా జరగట్లేదు. మరి మేము మొన్ననే మీటింగ్ పెట్టుకొని ఆలోచన చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి టైం ఇచ్చినాం. 2 సంవత్సరాలు కూడా ఎక్కడ మేము మాట్లాడలేదు, కాంట్రవర్సీ చేయలేదు, పని జరగలేదని మాట్లాడలేదు. మరి ఇంకా ఇట్లే చూస్తూ పోతే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ను వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే మేము ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది, డిస్కషన్ కూడా చేయడం జరిగింది, చర్చించడం జరిగింది. ఇంకొక 15-20 రోజులు టైం ఇచ్చి మరి వాళ్ళు ఇంకా దాన్ని కూడా కార్యాచరణ చేపట్టి ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున పార్టీ పరంగా ఉద్యమ కార్యాచరణ పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకోవడానికి ఆలోచన చేయడం జరిగింది. మరి త్వరలోనే ఆ కార్యక్రమం డేట్స్ అని కూడా ప్రకటిస్తాం. మరి వారు కూడా ఇంకొక కొంత టైం ఇస్తా ఉన్నాం. మరి వచ్చే ముందు పండుగలు ఉన్నాయి, దసరా కానీ దీపావళి కానీ అవన్నీ ఆలోచన చేసుకొని వాళ్ళు కూడా కొంత టైం ఇచ్చి దాని తర్వాత కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. మరి వాళ్ళు మా ప్రభుత్వం ఉన్న టైంలోనే ఒక మోటార్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా పంప్ హౌస్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. కేవలం చిన్న పనులు అక్కడి నుంచి కంప్లీట్గా కరువైన వరకు ప్రాజెక్ట్ మొత్తం కూడా నిండి నెక్స్ట్ ఉదండాపూర్ కూడా తొందరగా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండింది గతంలో. మరి అది ఏవి కూడా వాళ్ళు టేకప్ చేయలేదు. దానికి మేము తొందరలోనే కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది, దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా మళ్ళీ వలసల జిల్లాగా మారి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సమయానికి రైతు బంధు లేదు, చనిపోతే రైతు బీమా లేదు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా యూరియా కొరత చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా యూరియా కొరత లేదు, రైతులకు ఏ సమస్య లేదు. మరి దౌర్భాగ్యం
కనీసం యూరియా కూడా అందించని దౌర్భాగ్య పరిస్థితులు ప్రభుత్వం ఉంది. ఇక 16 నెలల మరి ఆయన ఏం చేస్తుండో ఏమవుతున్నది అసలు అంత అయోమయంలో పరిస్థితి అంతా. ఇప్పుడున్న పరిస్థితులు కనీసం వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితి లేదు. రోజు ఒక మాట, మొన్న ఢిల్లీలో పెట్టామని, ఇలా మళ్ళీ పెడతామని, మళ్ళీ రేపు పెట్టామని ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది సీను, గ్రౌండ్ రిపోర్ట్ ఏమున్నదని. ఇలా గ్రౌండ్లోకి వెళ్తే ఇక్కడికక్కడ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తా, ఎప్పుడు వీళ్ళను బుద్ధి చెప్తామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యూరియా కొరతతో రైతులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు యూరియా ఇప్పటికే చాలా లేట్ అయింది రావడం. ఇప్పటికే చేన్లన్నీ కూడా ఆల్రెడీ గిట్కా బారినాయి, అవి ఎర్రగైపోయినాయి. ఇప్పుడు యూరియా వచ్చినా కూడా యూరియా వేస్తే కూడా లాభం లేని పరిస్థితి ఏర్పడ్డది. అంటే పంట దిగుబడి తగ్గిపోతుంది, రైతులు నష్టపోతారు. మరి ఇటువంటిది ఏవి కూడా వాళ్ళు గమనించకుండా, కనీసం ఆలోచించకుండా మరి వాళ్ళ చేతగాని తనంతో వాళ్ళు ఈరోజు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇటువంటి చేతగాని ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం రెడీగా ఉన్నాం మరి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. నేను ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆల్మట్టి డ్యామ్ పెంపు అనేది. మన బతుకుదెరువే వ్యవసాయం. వ్యవసాయం లేకపోతే మన బతికేలేదు. ఇక్కడ ఏం లేవు, పెద్ద ఇండస్ట్రీస్ లేవు, వేరే ఏం లేదు. మన అందరం బతికే దాని మీద. ఇప్పటికే పోతిరేడుపాడు పొక్క పెట్టి అనేక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు. మన వర్షాకాలం ఎండాకాలం నాడు మొత్తం ఎండిపోయింది కృష్ణ. పైన కర్ణాటకలో కట్టినటువంటి బ్యారేజ్ల వల్ల, డ్యామ్ల వల్ల టోటల్గా నీళ్ళు రాకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారంటే 100 TMCల పైగా దాదాపు 1,50,000 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేసి 100 TMCల పైన నీళ్ళు ఆగేటట్టు చేస్తున్నారంటే ఇక అది అయిన తర్వాత కృష్ణా వాటర్ తేల్చకముందే, పంపకాలు కాకముందే, ట్రిబ్యునల్ తీర్పులు ఇంకా రాకముందే ఇలా ఎక్కటోళ్ళు అక్కడ నీళ్ళు తీసుకపోతే మనం పాలమూరు ఎట్లా బతకాలి? మహబూబ్నగర్లో బతుకుదాలన్నా వద్దా? ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత నీళ్ళు రాకపోతే ఈ నీళ్ళని ఎట్లా నింపాలి? దానికి అందరము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో ఏదన్నా గొడవ, తమిళనాడుకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే పార్టీలకు అతీతంగా ఆడ చేస్తారట. మరి ఇక్కడ ఏమైంది? కనీసం మన జిల్లాలో ఉన్న అందరూ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒత్తిడి తేవాలి, అనేక రూపాల్లో ఉద్యమాలు చేయాలి, ఆపాల్సిందే, కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిందే. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రధానమంత్రి గారు చెప్పారు, సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో. మరి ఉన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోగా పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ వస్తే పాలమూరు ఏమైపోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మొత్తం ఎడారిగా మారే పరిస్థితి వస్తుంది. మనం ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నా నీళ్ళు రాకపోతే ఏం చేయడానికి? ఒక పక్కన కాలువలు టెండర్ అయినా క్యాన్సిల్ చేసింది. దాన్ని వెంటనే పిలవాలి, టెండర్ పిలిచి మిగిలిన కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి. ఇది నేను చేసినా నీ చేసినా అనేది కాదు. అందరూ సమైక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందరం సమైక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు. పార్టీలకు అతీతంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అది ఢిల్లీలో చేద్దామంటే ఢిల్లీలో చేద్దాం, ఇక్కడ చేద్దామంటే చేద్దాం. దానికి బాధ్యులు కేంద్రం ఎక్కువ బాధ్యత ఉంటుంది కనుక, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక మరి ఇక్కడి ప్రభుత్వం ఒత్తిడి తేవాలి, ఆఫ్ చేయాలి. కేంద్రం కూడా జోక్యం కలిగించేటట్టు చేయాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలి. మీరు ఇచ్చేస్తామన్న పనులు కూడా మీరు మంచి చేయండి. ఉమ్మడి జిల్లాలో అందరం కలిసి కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ గురించి మనం అందరం ఐక్యంగా ఏ ఉద్యమం చేద్దామా, కలిసికట్టుగా చేయాలి. డ్యామ్ దగ్గర చేద్దామా, డ్యాములు బద్దలు కొడదామా, నిరాహార చేద్దామా, కేంద్రాన్ని పోయి ఒత్తిడి తీసుకొద్దామా. బద్దలు కొడదామంటే బాంబులు వేసి పీల్చడం కాదు, కట్టనీయకుండా ఏ రకమైనటువంటి ప్లాన్ అనేది ఖచ్చితంగా చేద్దాం. దానికి ముందు వరుసలో మేము ఉంటాం.